సార్ ఏంటండి ఒక మహిళగా జోగి రమేష్ గారి అంశం అన్నది వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కాబట్టి అది డిస్కషన్కి వచ్చింది. ముందు కూడా వీడియోలు వచ్చినాయి కాబట్టి దాని మీద వీడియోలు వచ్చినాయి, జనాలు మాట్లాడారు. మీ వెర్షన్ ఏంటి సార్? అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా, అది భార్యాభర్తల విషయం అయినప్పటికీ కూడా, రచ్చ చేసుకున్నది పైకి మీడియాకి ఎక్కింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే. నిన్న జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడిని వెళ్ళి కలిశారు ఆమె అన్న వీడియో ఒకటి రిలీజ్ చేసి మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ రోజు ఆ అమ్మాయి కన్నీటి పర్యంతం అవుతూ ఆమెకి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ గృహహింసని కానీ ప్రెస్ మీట్ ముందు పెట్టింది. అంటే ఇక్కడ ప్రెస్ తిట్టడానికి, మీడియాని తిట్టడానికి ఏముంది సార్? ఎందుకంటే వీళ్ళు ఇంట్లో వీడియోలు రిలీజ్ చేసుకోలేదు, ఇంట్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ఇక్కడ మీడియా టెలికాస్ట్ చేయలేదు. కానీ చేసినటువంటి వీళ్ళే ప్రెస్ మీట్లు పెడతారు. దాని మీద మిగతా వాళ్ళు మాట్లాడకూడదు అంటే అది ఎలాగా సమంజసం అవుతుంది? నిన్న జోగి రమేష్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా చూడొచ్చు. అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే సజ్జలా గారిని కలిశారట. ఆ విషయం ఈయన చెప్పలేదు బయటికి. అక్కడ స్థానిక నాయకుల్ని కలిశారు. ఆ అమ్మాయి ఎందుకు కలిసింది అంటే జోగి రమేష్ గారు 2 నెలలు తిరగకుండానే ఆ అమ్మాయికి డైవర్స్ కేసు ఫైల్ చేస్తే అది నిలబడలేదు కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరే ఉండడం, ఒక ఆడపిల్ల భవిష్యత్తు డైరెక్ట్ గా నాశనం అయిపోతూ ఉంటే దాన్ని ఆ అమ్మాయికి వాళ్ళు కట్నం తీసుకున్నారు. తర్వాత అదనపు కట్నం గురించి వేధించారు. మా అత్తగారు మాట్లాడినటువంటి వీడియో కానీ ఆడియో కానీ ఇవన్నీ బయటకు వచ్చి అవన్నీ ఏ అంటాడు, ఫేక్ అంటారు జోగి రమేష్ గారు. కానీ సార్ ఆ అమ్మాయి చెప్తుంది కదా, ల్యాబ్ రిపోర్ట్ కి పంపించండి, ఫోరెన్సిక్ పంపించండి, అది ఒరిజినల్ అక్కడ ఇంకా 20% నేను బయట పెట్టాను, మిగతా ఇంకా ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఆడపిల్ల, అంటే జోగి రమేష్ గారి ఇంట్లో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయమే జరిగితే కనుక ఆయన 3వ కంటికి తెలియకుండా ఆ సమస్యని పరిష్కరించి వాళ్ళిద్దరిని ఎవరి దారి వాళ్ళకి చూపించడమా ఏంటి అన్నది ఒక పరిష్కారం తీసుకోకుండా ఉంటాడా సార్ జోగి రమేష్ గారు? కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీదకి లాగి ఆ అమ్మాయి నా బతుకు నేను బతుకుతాను, నేను గా నా లైఫ్ నేను లీడ్ చేస్తానని ఆ అమ్మాయి అనడం, ఆ తర్వాత సంవత్సరం 4 నెలల నుంచి అనుకుంటా వాళ్ళంతా కూడా 14 నెలలు చెప్తున్నారు వాళ్ళ నాన్నగారు కూడా. అలాగా వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది సార్? 1 మంత్ జోగి రమేష్ గారి కుటుంబం మీడియాకి ఇవన్నీ ఎక్కి విషయం అల్లరైతేనే వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు కదా. ఒక ఆడబిడ్డకి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో సఖ్యతగా లేరు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత సఫర్ అయి ఉంటారు. అలాంటప్పుడు ఒక ఆడపిల్ల నిన్న చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉందా అమ్మాయి అయినా పెద్ద వయసు ఉన్న అమ్మాయి, చిన్న ఏజ్ ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయిని వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి అంటే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా అని జోగి రమేష్ గారు ఉపయోగించుకుంటున్నారేమో సార్. నాకు కూడా అదే అనిపిస్తుంది. మీడియా కూడా ఫ్రీగా టెలికాస్ట్ చేస్తుంది కాబట్టి, కొడుకు పరువు ఎలాగా బజార్ని పడింది కాబట్టి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది మీడియాలోనని జోగి రమేష్ గారు అందుకే నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఆ సమస్యకి ఒక పరిష్కారం ఇచ్చి ఆ ఆడపిల్ల నా లైఫ్ నేను చూసుకొని వెళ్ళిపోతాను అన్నప్పుడు, ఇంతమంది పెద్ద మనిషిని కలిసినప్పుడు కూడా ఒక ఆడపిల్లకి న్యాయం జరగలేనప్పుడు ఆ అమ్మాయి ప్రెస్ ఆశ్రయించింది. అది తప్పేమీ కాదే. జోగి రమేష్ లాంటి వ్యక్తులు కూడా చిన్న వ్యక్తులు కదా. ఆ అమ్మాయిని ఒక రకంగా గృహహింస పెట్టారు, ఒక రకంగా ఎంత టార్చర్ పెట్టారన్నది ఆ అమ్మాయే చెప్తుంది. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ చంపడానికి ప్రయత్నించారని చెప్తుంది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా పెట్టినటువంటి ఆరోపణలు కూడా కదా. మొన్నటి వరకు ఆరోపణలు అనుకున్నాం. వాళ్ళు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉన్నదా లేదా అన్నది వాళ్ళ సెకండరీ సార్, వాళ్ళ పర్సనల్. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు జడ్జిమెంట్ ఇవ్వరు. కానీ వీళ్ళే చేసుకొస్తారు, వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళే పబ్లిసిటీ చేసుకుంటారు. చేసుకుని ఎవరు మాట్లాడకూడదు. సొసైటీకి రాకముందు మీరు ఆలోచించుకోవాలి తప్ప సొసైటీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మంచి చెడు రెండూ చెప్తారు. ఇందాక కృష్ణన్న చెప్తూ తెలుగుదేశం వాళ్ళు 3-4 సంవత్సరాల వరకు పారిపోయారు, ఎక్కడ కనపడలేదని. అంటే అసలు అన్నకు ఆలోచన ఏదైనా ఉండని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య పైన అనేకమైన అంశాలు, అటు